మూంగ్ దాల్ స్పినాచ్ సూప్. వావ్! సో మూంగ్ దాల్ అంటే పెసరపప్పు అంటే అందరి ఫేవరెట్ అనమాట. చాలా మంది ఇష్టంగా తింటారు. ఎక్కువగా మనము కిచిడి ఇలానే చేసుకుంటూ ఉంటాము. అండ్ లీఫీ వెజిటబుల్ అనగానే చాలా మంది ఎలా కుక్ చేసుకోవాలని డౌట్స్ కూడా ఉంటాయి, అవి క్లారిఫై చేసుకుందాము. సో ఈ రెండు కాంబినేషన్ అనేది గ్రేట్ వైజ్ ఆప్షన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సూప్స్ అయితే ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. ఎవరైతే ముఖ్యంగా వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో అదొక మ్యాండేటరీ అని చెప్పొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు టమాటో సూప్ కానీ, కార్న్ సూప్, వెజ్ సూప్ అలా తీసుకుంటూ ఉంటారు. అండ్ అది రొటీన్ అయ్యి వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది, అది ఇంకా పక్కన పెట్టేస్తారు. సో గ్రీన్ లీఫీ అనేది ఒక డిఫరెంట్ ఆప్షన్ వాళ్ళకి అందులో మిక్స్ చేసి తీసుకోవడం అనేది. సూప్స్ ఏ టైం తీసుకుంటే బెస్ట్ అంటారు? సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో మీల్కి ముందు, మెయిన్ మీల్ కన్నా ముందు తీసుకుంటే వాళ్ళ అపిటైట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళు ఎక్కువగా ఫుడ్ కన్స్యూమ్ చేసుకోలేరు. సో అక్కడ వాళ్ళకి అడిక్వేట్ క్యాలరీస్ అనేది వస్తాయి. అండ్ ఎవరైతే ఇంకా సీరియస్గా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మీల్ రిప్లేస్మెంట్ లాగా కూడా తీసుకుంటారు. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి అందరూ సూప్స్ అనేది మ్యాండేటరీగా చేస్తున్నారు. అండ్ డైట్ ప్లాన్స్ కూడా చాలా గట్టిగా యూస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ సూప్ అయితే డెఫినెట్లీ ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది వాటర్ తాగడం మర్చిపోతున్నారు. అంటే వర్క్లో పడి వాటర్ ఎక్కువగా కన్స్యూమ్ చేయట్లేదు, బాడీ డిహైడ్రేషన్ అయ్యి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా హైడ్రేషన్కి సూప్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. సో అండ్ దిస్ అమేజింగ్ సూప్ అయితే చాలా బాగుంది. ఆ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది, మూంగ్ దాల్ అండ్ స్పినాచ్ సూప్. సో ఓకే, మరి స్టార్ట్ చేద్దాం, ఇంకెందుకు ఆలస్యం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సూపర్ గానే మనం చక్కగా కన్సిస్టెన్సీ చాలా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ పెసరపప్పు నువ్వు ఉడికించి తీసుకొచ్చావు కాబట్టి కన్సిస్టెన్సీ గురించి ఇంకా బాధపడిన అవసరం లేదు. కార్న్ ఫ్లోర్ అలా ఇలా వాడుతూ ఉంటారు. సో పర్ఫెక్ట్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా కొంచెం బటర్, యా నెక్స్ట్. ఓకే, ఇందులోనే అల్లం తురుము, అలాగే వెల్లుల్లి తురుము, యా ఇప్పుడు ఇందులో మనం పాలకూర యాడ్ చేసేద్దాం. సో యూజువల్గా మనము సూప్స్లో వెజిటబుల్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాం, లేకపోతే స్వీట్ కార్న్ లేకపోతే టొమాటో ఇలాగా. గ్రీనీ లీఫీ వెజిటబుల్ అనేది కొంచెం కొత్త ఐడియా అనమాట. సో ఇలా కూడా కొంతమంది గ్రీనీ లీఫ్స్ ఎవరైతే తినారో అలాంటి వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఇలా సూప్స్లో తినేయచ్చు. ఎస్, అవును. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో మనం ఏ ఫామ్లో అయినా యూస్ చేయొచ్చు. లైక్ మనం ఏదైతే కుక్ చేసుకుంటూ ఉంటామో రెగ్యులర్ మన డైట్ మీల్లో ఉంటుందో ఆ డైట్ మీల్లో మనం స్పినాచ్ యూస్ చేయొచ్చు. అండ్ కుకింగ్ విషయంలో చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఆకుకూరలు ఎలా కుక్ చేసుకోవాలి, ఓవర్ కుక్ చేస్తే ఏమో అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోతాయి అని. అలాగే రాగా మనం తినలేము. కొన్ని జస్ట్ ఏదో అలా కేయిల్ అలా అయితే జస్ట్ లెట్యూస్ అవన్నీ సూప్స్లో కానీ సలాడ్స్లో కానీ వేసుకుంటాము. సో ఆకుకూరలు ఎగ్జాక్ట్గా ఎలా కుక్ చేసుకుంటే కరెక్ట్ ప్రాసెస్ అంటారు? సో నార్మల్లీ ఆకుకూరలు మనం బాయిల్ చేసి, అంటే ఎక్కువగా కాకుండా నార్మల్లీ బాయిల్ చేసి కానీ, లేదంటే ఆకుకూరలు కొంచెం లైట్గా బాయిల్ చేసి దాన్ని జ్యూస్ చేసుకోవడం, దాన్ని కొంచెం స్టీమ్ చేసి కూడా దాన్ని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉండాలి. సో ఫ్రై చేస్తే మాత్రం నో యూస్. యా, ఫ్రై కర్రీస్ చేస్తే ఏంటి అంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మళ్ళీ పోతాయి. ఓకే, సో అయితే వెరీ షాలో ఫ్రై చేస్తున్నాము. యా నెక్స్ట్ ఇందులోనే మనం కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం, కొంచెం సాల్ట్, దీని ప్లేస్లో బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే కొంచెం పెప్పర్. సూప్స్ అనగానే పెప్పర్ కంపల్సరీ యూస్ చేస్తాము. ఎస్, అక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేస్తాం, అది కూడా ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. అవును. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఇందులో పెసరపప్పు వేసేస్తున్నాము. సో నువ్వు ఆల్రెడీ చక్కగా బాయిల్ చేసి తీసుకొచ్చేసావు. సో కొద్దిగా వాటర్ వేసుకున్నావా మరి? యా, కొన్ని వాటర్ వేద్దాం.
సో యూజువల్గా సూప్స్ అనగానే ఇందాక మాట్లాడుకున్నట్టు వెజిటబుల్స్ స్వీట్ కార్న్ ఇలానే, బట్ పెసరపప్పు అంటే ఒక ప్రోటీన్ అండ్ గ్రీనీ లీఫీ వెజిటబుల్ ఆ కాంబినేషన్ అనేది చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకు. ఓకే. సో దాల్ సూప్స్ చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు వెజిటేరియన్స్కి. ప్రోటీన్ సూప్ అని చెప్పేసి అదొకటి బాగా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. అందులోనే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఇలా గ్రీన్ లీఫీస్ యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా సూప్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేమైనా నెక్స్ట్ మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం. ఓకే, యా పర్ఫెక్ట్. ఇంకా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. సో రెడీ టు సర్వ్. ఎస్. ఓకే లాస్యా, మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ రెడీ అయిపోయింది. యా, మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పాలకూర వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ రెడీ.